హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ తోటి వచ్చేసానండి. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? మేము చేసే వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్. అండ్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ షేర్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మా ఛానల్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం ఐపీఓ రివ్యూ చేయబోయే కంపెనీ అనుపమ్ రసాయన్. సో ఎస్ అండి, ఈ అనుపమ్ రసాయన్ ఒక కంపెనీ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్, అలానే ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్గా ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏవైతే ప్రయోజనాలు ప్రతికూలతలు ఉన్నాయో వాటి గురించి కూడా మనం చూద్దాము. అండ్ కంప్లీట్గా ఈ ఐపీఓ డీటెయిల్స్ అసలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ అనుపమ్ రసాయన్ అనేది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ కస్టమ్ సింథసిస్. ఈ కస్టమ్ సింథసిస్ అంటే ఏంటి అంటే, వీళ్ళ యొక్క కంపెనీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడే స్పెసిఫికేషన్స్ తోటి వీళ్ళు సెపరేట్గా మాలిక్యూల్స్ని తయారు చేయడం జరుగుతుందండి. సో ఈ మాలిక్యూల్స్ ఏంటి అని అంటే, ఈ మాలిక్యూల్స్ ఆ పర్టికులర్ కస్టమర్స్కి ఏవైతే స్కేల్స్ అంటే ఏవైతే వాళ్ళు అడిగే ఆ పర్టికులర్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయో ఆ పర్టికులర్ స్పెసిఫికేషన్స్లో వాళ్ళు అడిగే మెథడ్స్లో తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో స్పెసిఫికల్గా ఒక కంపెనీకి తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని చేసే ఆ పర్టికులర్ మాలిక్యూల్స్ తయారీ పేరే కస్టమ్ సింథసిస్. సో వీళ్ళు ఈ కస్టమ్ సింథసిసే కాకుండా స్పెషాలిటీ కెమికల్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారండి. సో ఈ స్పెషాలిటీ కెమికల్స్ అసలు ఎలాంటి ఒక ఇండస్ట్రీస్లోని వాడటం జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే మేజర్గా అగ్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ కెమికల్స్ ఇండస్ట్రీ అండ్ ఇదే కాకుండా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో కూడాను వాడడం జరుగుతుంది ఈ పర్టికులర్ స్పెషాలిటీ కెమికల్స్లోనే. అలానే హోమ్ అండ్ పర్సనల్ కేర్, ఈ మనం కేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో హెల్త్ కేర్ అండ్ కాస్మెటిక్స్ సంబంధించినవి, ఇలాంటి పర్టికులర్ ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళ స్పెషాలిటీ కెమికల్స్ వాడటం జరుగుతుంది. అండ్ అలానే వీళ్ళు పిగ్మెంట్స్ అండ్ డైస్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్కి కూడా కెమికల్స్ని సప్లై చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ కంపెనీ అనుపమ్ రసాయన్ యొక్క బిజినెస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళు మేజర్గా లైఫ్ సైన్స్ ప్రోడక్ట్స్కి అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అంటే లైఫ్ సైన్స్ ప్రోడక్ట్స్ కాకుండా అదర్స్ లైక్ ఇప్పుడు పాలిమర్ అడిటివ్స్ ఏవైతే ఉంటాయో, ఈ డైస్ అండ్ పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, సో ఇలా రెండిటికి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారనమాట. అందులో వీళ్ళ మేజర్ రెవెన్యూ షేర్ చూసుకున్నట్టయితే దాదాపు 93.75% వీళ్ళకి స్పెషాలిటీ కెమికల్స్, వీళ్ళు ఎక్కడైతే అగ్రోకెమికల్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అండ్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీస్కి వీళ్ళు సప్లై చేసే కెమికల్స్ నుంచి వీళ్ళకి దాదాపు 93.75% రెవెన్యూ డిరైవ్ అవుతుందండి. ఆ 93.75%లో కూడా దాదాపు 71.83% వీళ్ళకి అగ్రోకెమికల్స్ అంటే క్రాప్ ప్రొటెక్షన్ ఆ పర్టికులర్ లైన్కి సంబంధించిన సెగ్మెంట్ నుంచే వీళ్ళకి వస్తుందన్నమాట. రిమైనింగ్ 6.25% ఏదైతే వీళ్ళకి రెవెన్యూ వస్తుందో అది అదర్స్ అనమాట. లైక్ ఇప్పుడు మనం పిగ్మెంట్స్ అండ్ డైస్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి వీళ్ళు సప్లై చేసే కెమికల్స్ కానివ్వండి అండ్ ఏవైతే పాలిమర్స్ వీళ్ళు తయారు చేస్తారో ఆ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 6.25% ఇన్ టోటల్ రెవెన్యూ రావడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, కస్టమర్ బేస్ వీళ్ళు దాదాపు ఇప్పుడు బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నట్టయితే 53 కస్టమర్స్కి వీళ్ళు క్యాటర్ చేస్తున్నారండి. ఆ 53లో కూడా 17 కస్టమర్స్ వీళ్ళకి ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీసే ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళకి వాళ్ళ కస్టమర్స్తో లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్, అంటే దాదాపు 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి క్యాటర్ చేయడం అనేది ఒక మంచి విషయం అనమాట. వీళ్ళ యొక్క ఎస్టీమ్ కస్టమర్స్ ఎంతమంది ఆర్ ఎవరెవరు అని మనం చూసుకున్నట్టయితే సింజెంటా ఏషియా పెసిఫిక్ పిటి లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్ అండ్ సుమిమోటో కెమికల్స్ లిమిటెడ్. ఇవే కాకుండా వీళ్ళు ఏ కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారని మనం చూసుకున్నట్టయితే వీళ్ళు యూరోప్, జపాన్, యుఎస్ అండ్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారండి. అండ్ ఇండియాలోనే వీళ్ళకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే మోస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి 4 సచిన్లోనూ 2 జగాడియాలో కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కలిపినట్టయితే వీళ్ళ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 23,438 మెట్రిక్ టన్స్ అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆర్ వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అని మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఫ్యూచర్లోని ఇంకా చాలా ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ని కనుక్కునే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని మనకి తెలుస్తున్నాయి. అండ్ వీళ్ళ యొక్క కస్టమ్ సింథసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లోని ఇంకా మంచి ఇన్నోవేటివ్ టెక్నిక్స్ తోటి వీళ్ళు మన ముందుకి రాబోతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ఏవైతే వీళ్ళు ఇప్పుడు ప్రొడ్యూస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నారో దాన్ని కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకునే
అంటే వైడ్ వెరైటీలోకి ట్రై చేయాలి అని వీళ్ళు కూడా చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ మనం చూద్దాం. సో 2018, 2019, 2020 అండ్ లాస్ట్ ఇయర్ 9 months 1st April నుంచి 31st December 2020 వరకు 3 పారామీటర్స్లో అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ అసెట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే 2018కి వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దాదాపు 40.34 crores. అక్కడి నుంచి ఇది దాదాపు 50 crores పెరిగింది 2019లో. 2020లో చూసుకున్నట్టయితే ఇది 52.9 అంటే 53 crores పెరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 monthsలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 48.09 crores వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. అలానే వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ వాల్యూ మనం చూసుకున్నట్టయితే 2018లోని 349 crores నుంచి 2019లో 521 crores రికార్డ్ చేసుకున్నారు. అండ్ 2020లో 539.39 crores రికార్డ్ చేసుకుని 31st December ఈ 9 months పీరియడ్కి దాదాపు 563 crores వీళ్ళు రికార్డ్ చేసుకున్నారండి. అండ్ వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ విషయంకి వచ్చినట్టయితే 2018 నుంచి లాస్ట్ ఇయర్ 31st December 2020 వరకు చూసుకున్నట్టయితే దాదాపు 1001 crores నుంచి వీళ్ళ టోటల్ అసెట్స్ 1919 crores వరకు పెరిగిందనమాట. వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ మనం లాస్ట్ ఇయర్కి చూసుకున్నట్టయితే దాదాపు 8.54% ఉంది. అలానే వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.44% కింద ఉంది. వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 1.02 times ఉంటే వీళ్ళ యొక్క కరెంట్ రేషియో 1.46 times కింద ఉందండి. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యాజ్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే 4428.9 crores ఉందన్నమాట. సో ఇదండి ఈ కంపెనీకి తగిన ఫినాన్షియల్స్. ఇప్పుడు ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ తెలుసుకుందామండి. అకార్డింగ్ టు F&S రిపోర్ట్ ఆధారంగా మనం ఈ ఇండియాలోని స్పెషాలిటీ కెమికల్స్ యొక్క మార్కెట్ నెక్స్ట్ 5 yearsలో దాదాపు 10 to 11% కింద గ్రో అవ్వచ్చు అని ఎస్టిమేట్స్ చెప్తున్నారండి. ఎందుకు ఇంతలా గ్రో అవుతుంది అని చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏదైతే ఉందో అది చైనాలోని ఎన్విరాన్మెంటల్ లాస్ని చాలా పర్టికులర్ స్ట్రిక్ట్గా చేయడం వల్ల వాళ్ళు ఈ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని కంప్లీట్గా ఆపేశారండి. సో ఇప్పుడు మన ఇండియా టోటల్ ఎక్స్పోర్ట్స్ ఈ పర్టికులర్ సెగ్మెంట్కి తగినట్టు టోటల్ ఎక్స్పోర్ట్స్లో 1 to 2% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇది చాలా వరకు పెరిగే ఛాన్సెస్ ఈ ఒక రీజన్ వల్ల మనకి బాగా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లోని ఈ పర్టికులర్ స్పెషాలిటీ కెమికల్స్ యొక్క గ్లోబల్ మార్కెట్ 2019 ఆధారంగా ఆ స్టాటిస్టిక్స్ మనం అనలైజ్ చేసి రీజన్ వైజ్గా డివైడ్ చేసి మన ఓవరాల్ కంట్రీలోని ఏ రీజన్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుందని చూసుకున్నట్టయితే మొదటి స్థానం మనం ఏషియా పసిఫిక్ కంట్రీస్ దాదాపు 44%కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫాలోడ్ బై నార్త్ అమెరికా విత్ 21% and then Europe with 23% and finalగా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కలుపుకొని 12% ఈ పర్టికులర్ స్పెషాలిటీ కెమికల్స్ బిజినెస్ సెగ్మెంట్కి వరల్డ్ వైజ్గా ఇది కాంట్రిబ్యూషన్స్ అనమాట. అండ్ సెకండ్ పాయింట్, గ్లోబల్ వైజ్గా మనకి కస్టమ్ సింథసిస్ మార్కెట్ని రీజన్ వైజ్గా మనం డివైడ్ చేసి చూసుకున్నట్టయితే 2019 స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ కస్టమ్ సింథసిస్ అనే మార్కెట్ గ్లోబల్ లెవెల్లోనే $200 billion వరకు బిజినెస్ జరిగిందండి. ఆ పర్టికులర్ బిజినెస్లో రీజన్ వైజ్ ఏ కంట్రీ ఎలా ర్యాంక్ అయింది అని మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్ ఏమో నార్త్ అమెరికా విత్ 37%, ఫాలోడ్ బై యూరోప్ విత్ 26%, తర్వాత చైనా విత్ 15%, దెన్ ఏపీఏసీ విత్ 12%, ఇండియా 6%, and Middle East and African countries 2% and others 2%కి కాంట్రిబ్యూట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం గమనించినట్టయితే ఇండియా ఒక రీసెర్చ్ మార్కెట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అసలు ఎలా క్యాటర్ అవుతున్నాయని చూసుకున్నట్టయితే మేజర్ సెక్టార్ ఫార్మాస్యూటికల్స్ దాదాపు 45% వీళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి. అండ్ సెకండ్ ప్లేస్గా అగ్రోకెమికల్ ఇండస్ట్రీస్ విత్ 35% వస్తున్నారు. అండ్ దెన్ మనకున్న ఈ పర్సనల్ హెల్త్ కేర్ ఆర్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 20%కి అకౌంట్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఈ రీసెర్చ్ పర్టికులర్ ఈ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఏవైతే మనం ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామో దీంట్లో కూడా నెక్స్ట్ 5 yearsకి దాదాపుగా 12% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండొచ్చు అని మనకి ఎస్టిమేట్స్ ప్రకారం చెప్తున్నారండి. సో అంత గ్రోత్ రేట్ ఉందంటే ఈ పర్టికులర్ అనుపమ్ రసాయన్ అనే కంపెనీ ఈ 3 మేజర్ కేటగిరీస్ నుంచే వాళ్ళ 93.75% రెవెన్యూని డిరైవ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా గ్రోత్ చాలా పాజిటివ్గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ ఫినాన్షియల్స్ చూసాం కదండి. ఇండస్ట్రీ ఓవర్వ్యూ తెలుసుకున్న తర్వాత అనుపమ్ రసాయన్స్తో మిగతా పియర్స్ ఆర్ ద కాంపిటీటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారనే అనాలిసిస్
ఇండస్ట్రీ అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాము. ఈ పర్టికులర్ అనుపమ్ రసాయన్తో పాటు 6 అదర్ కంపెనీస్ని మనం కంపేర్ చేస్తాం. సో నేను 3 పారామీటర్స్లో మీకు చెప్తాను. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో అది, అండ్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద మనం కంపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూసినట్టయితే హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో పిఐ ఇండస్ట్రీస్ 34,337 crores తోటి మనం ముందుకుంది. అండ్ దీపక్ నైట్రేట్ వాళ్ళు ఫాలోడ్ బై పిఐ ఇండస్ట్రీస్ 21,574.65 crores కింద వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దాని తర్వాత టాటా కెమికల్స్ వాళ్ళు 19,070తో 70.06 crores వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దెన్ ఫాలోడ్ బై సుమిటోమో కెమికల్స్ 14,600 crores ఉంది. తర్వాత ర్యాలీస్ ఇండియా 5,263 అండ్ దెన్ అనుపమ్ రసాయన్ 4,428.9. ఫైనల్గా కెమ్కాన్ స్పెషల్ 1,609.74 crores. పీ రేషియో మనం చూసుకున్నట్టయితే అందరూ కొంచెం నార్మల్గా ఉన్నట్టయితే మన అనుపమ్ రసాయన్ మాత్రం చాలా వరకు ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుందండి. దాదాపు 72.21 times వీళ్ళు పీ రేషియోని కోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లోవెస్ట్ పీ రేషియో మనం చూసుకున్నట్టయితే ర్యాలీస్ ఇండియా 25.74తో ఉన్నారనమాట. అండ్ మిగతా వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళు దాదాపుగా ఒక 32 to 35 నుంచి 40 and 50 వరకు కూడా రేంజ్ అవుతున్నారనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ సంగతికి వచ్చినట్టయితే మన అనుపమ్ రసాయన్ అదర్స్ ఆర్ ఆ పర్టికులర్ అదర్ కంపెనీలతో చూసుకున్నట్టయితే చాలా తక్కువగానే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. దీపక్ నైట్రేట్ హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 46.57% ఇస్తుంటే కెమ్కాన్ స్పెషల్ దానికి తర్వాత 40.17 రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తుందన్నమాట. తర్వాత సుమిటోమో కెమికల్స్ 22.41 ఫాలోడ్ బై పిఐ ఇండస్ట్రీస్ 18.55 అనమాట. అండ్ ర్యాలీస్ ఇండియా 12.92%. ఈ టాటా కెమికల్స్ అండ్ అనుపమ్ రసాయన్ మోర్ ఆర్ లెస్ దగ్గర 7.42 నుంచి 7.39% వరకు రిటర్న్ ఆన్ ఈక్విటీని రికార్డ్ చేసుకుంటుందండి. సో ఇదండి ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ అదర్ కాంపిటీటర్స్తో మనం కంపేర్ చేసుకుని చూసే డీటెయిల్స్ అనమాట. మనం ఐపీఓ డీటెయిల్స్ చూడడానికన్నా ముందు ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రయోజనాలు అండ్ ప్రతికూలతల్ని తెలుసుకుందాం. ముందుగా ప్రయోజనాలు. ఈ ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క గ్రోత్ డ్రైవర్స్ చాలా ఎక్కువే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. గ్రోత్ డ్రైవర్స్ విషయంగా వస్తే 3 మేజర్ ఫ్యాక్టర్స్ దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయండి. ఫస్ట్ ఇది మనకి చైనాలో ఏదైతే ఎన్విరాన్మెంటల్ లాస్ని స్ట్రిక్ట్ చేశారో దానివల్ల మన ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్. ఇండియన్ మార్కెట్ ఈ పర్టికులర్ బిజినెస్లోని ఎక్కువగా ఎక్స్పోర్ట్ మార్కెట్ని పెరగడం ఇంకా మనం చూస్తామన్నమాట. పాయింట్ నెంబర్ 2 ర్యాపిడ్ అర్బనైజేషన్. సో ఈ పాయింట్ని చాలా ఒక ఐపీఓస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు పంట పండించే భూమి తగ్గిపోతూ వస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువగా బిల్డింగ్స్ కట్టడం వల్ల. సో ఈ పంట పండించే భూమి ఎంతైతే తక్కువగా ఉందో దాని మీదే మనం ఎక్కువగా ఈల్డ్ పర్ హెక్టేర్ అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ పర్టికులర్ ఇంక్రీజ్ చేయడానికి ఈ పర్టికులర్ కెమికల్స్ చాలా వరకు యూస్ అవుతాయండి. సో మనకి ఎప్పుడైతే ఆ నీడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అని ఉంటుందో అప్పటి వరకు మనం ఈ కెమికల్స్ని వాడుతూనే ఉంటాం. సో డెఫినెట్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి ఇది కూడా చాలా మేజర్ గ్రోత్ డ్రైవరే. ఇదే కాకుండా వీళ్ళ యొక్క అగ్రో కెమికల్స్ ఆర్ వీళ్ళ యొక్క స్పెషాలిటీ కెమికల్స్ అగ్రో బేస్డ్ కంపెనీలే కాకుండా అదర్స్ ఫార్మాస్యూటికల్స్లో కానీ హోమ్ అండ్ హెల్త్ కేర్ కానివ్వండి. సో ఇలాంటి ఒక మోడర్న్ ఆర్ ఇలాంటి ఒక కంపెనీస్ ఏవైతే ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఈ ఇండస్ట్రీస్ పెరిగే ఛాన్సెస్ ఎప్పటికీ మనకు కనిపిస్తూ ఉండడం వల్ల దీనివల్ల ఈ పర్టికులర్ ఇండస్ట్రీ కూడా గ్రోత్ చాలా బాగానే మనకి కనిపిస్తుందన్నమాట. పాయింట్ నెంబర్ 2 ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోకి ఎవరు పడితే వాళ్ళు రాలేరండి. వీళ్ళకి బ్యారియర్స్ అనేవి చాలా హైగానే ఉంటాయి. ఎందుకంటే ఈ కంపెనీలో ఆర్ ఇలాంటి కంపెనీలు పెట్టడానికి హయ్యర్ క్యాపిటల్ మనకి కావాల్సి ఉంటుంది. అలానే వీళ్ళు తయారు చేసే స్పెషాలిటీ కెమికల్స్ ఏవైతే ఉంటాయో హై క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అవుతూ స్పెసిఫికేషన్స్ అండ్ చాలా వరకు ఫార్ములేషన్స్ ఇవన్నిటిని వాళ్ళు క్రాస్ చేయాలన్నమాట. అందుకని ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోకి మనకి అంతగా కాంపిటీషన్ ఉండదన్నమాట. పాయింట్ నెంబర్ 3 మనం ఈ కంపెనీ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు దాదాపుగా 53 కస్టమర్స్కి క్యాటర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు ఇండియాలో మాత్రం కాకుండా 3 అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్లో కూడా వీళ్ళు ప్రెజెన్స్ ఉందన్నమాట. ఇదే కాకుండా వీళ్ళు కస్టమ్ సింథసిసే కాకుండా స్పెషాలిటీ కెమికల్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ చాలా రకాల ఇండస్ట్రీస్కి సప్లై చేస్తున్నారండి. సో వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే డైవర్సిఫైడ్గానే ఉంది. సో వీళ్ళు ఖచ్చితంగా ఒక సేఫ్ పొజిషన్లోనే ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పటికీ వీళ్ళు చాలా వరకు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఏ హాని కలిగించకుండా సేఫ్టీ మెషర్స్తోనే ఆపరేట్ చేస్తున్నారు. సో అంతవరకు వీళ్ళ టెక్నాలజీ అండ్ ఆటోమేషన్స్ చాలా వరకు బాగున్నాయి అన్నమాట.
అండ్ ఫైనల్గా వీళ్ళ ఫినాన్షియల్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే వీళ్ళ ఫినాన్షియల్ నంబర్స్ చాలా వరకు స్టేబుల్గానే ఉన్నాయండి. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే దాదాపు 24.29% పెరిగిందండి. అండ్ వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎంతవరకు పెరిగింది అని మనం చూసుకున్నట్టయితే దాదాపు 32.94% వరకు పెరిగింది. అలానే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20.67% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని పాస్ట్ ఇయర్స్లో రికార్డ్ చేసుకోవడం అనేది చాలా ఒక స్టెబిలిటీ పొజిషన్ అని మనం చూడొచ్చండి. సో ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న మెలకువల్ని మనం ఇప్పుడు చూద్దాము. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీకి డెట్ ఈక్విటీ రేషియో అంటే హయ్యర్ డెట్ ఉందండి, 1.02 times. అండ్ అలానే వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద లోయెస్ట్ అండి. వీళ్ళ పర్టికులర్ పియర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే జస్ట్ 7.44% మాత్రమే వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తున్నారనమాట. అదే కాకుండా వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో చాలా కాస్ట్లీగా మనకు కనిపిస్తుంది, 72.21. బట్ ఇండస్ట్రీ యొక్క పర్టికులర్ యావరేజ్ 20.79 times మాత్రమే. పాయింట్ నెంబర్ 2, వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ మనం 2018 నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే వీళ్ళకి ఎంత మాత్రం డబ్బులు రావాలి వీళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ వాల్యూ చూసుకున్నట్టయితే అది 2018, 19, 20 అండ్ లాస్ట్ 9 months పీరియడ్కి ఇంక్రీజ్ అవుతూనే వచ్చిందండి. సో ఇందు నుంచి మనకు మేజర్ డిసడ్వాంటేజ్ ఏం కనిపిస్తుంది అని అంటే చాలా వరకు మనకి నాన్ రియలైజేషన్ అంటే ఇందు నుంచి బ్యాడ్ డెట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతమే మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, ఈ కంపెనీ ఆపరేట్ చేసే ఇండస్ట్రీలోనే వీళ్ళ యొక్క కాంపిటీటర్స్తో పోల్చుకున్నట్టయితే ఈ కంపెనీకి కొంచెం క్యాపిటల్కి తక్కువ యాక్సెసే ఉందండి. వీళ్ళ యొక్క ఇండస్ట్రీలో ఎక్కువ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ బిజినెస్ని పెంచుకోవడం మనం చూస్తున్నాం. అలాంటిది ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ బెటర్ ఆఫ్గా ఉన్నారు, అంటే వాళ్ళకి క్యాపిటల్కి ఎక్కువ యాక్సెస్ ఉంది, ఈ కంపెనీ కొంచెం తక్కువ యాక్సెస్ ఉందనే మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఈ కంపెనీ యొక్క కస్టమర్స్ మనం చాలామంది ఉన్నారు అని తెలుసు, కానీ టాప్ 10 కస్టమర్స్ నుంచే వీళ్ళకి దాదాపుగా లాస్ట్ 2 years చూసుకున్నట్టయితే 85% ఆఫ్ టోటల్ రెవెన్యూ వస్తుందండి. ఇలా కొంతమంది కస్టమర్స్ మీదే మేజర్ షేర్ ఆఫ్ రెవెన్యూకి డిపెండ్ అయితే చాలా ఒక అడ్వర్స్ ఇంపాక్ట్ వీళ్ళతో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయాల్సింది ఉంటుంది. ఈ కంపెనీ ప్రాఫిటబిలిటీకి అడ్వర్స్గా రిజల్ట్స్ కూడా చూడాల్సి ఉంటుందేమో. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే ఈ కంపెనీ వాళ్ళ యొక్క రా మెటీరియల్ సప్లయర్స్ ఎవరైతే ఈ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సప్లై చేస్తూ ఉంటారో రా మెటీరియల్స్ వాళ్ళతోటి వీళ్ళకి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్సే లేవండి. సో లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ లేకపోతే ఎప్పుడైనా ఇది ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ పాయింట్, వీళ్ళు ఏదైతే ఇండస్ట్రీ అగ్రోకెమికల్ ఇండస్ట్రీకి వీళ్ళు మేజర్గా క్యాటర్ చేసి అక్కడి నుంచే వీళ్ళకి మేజర్ రెవెన్యూ వస్తుంది కదా. సో ఈ అగ్రోకెమికల్ ఇండస్ట్రీ సైక్లికల్ ఇండస్ట్రీ అండి, అంటే సీజన్స్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. త్రూ అవుట్ ద ఇయర్ వీళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ సేమ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ ఉండకపోవచ్చు, అండ్ ఓన్లీ వన్ పర్టికులర్ సీజన్లోనే ఇది కాన్సన్ట్రేట్ అవుతూ ఉండొచ్చు అనమాట. అండ్ వీళ్ళ యొక్క రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కూడా 2018 నుంచి ప్రెజెంట్ డేట్ వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే కనిపిస్తున్నాయి, అండ్ ఇదొక మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనమాట. సో ఇవ్వండి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రతికూలతలు. సో ఫైనల్గా ఈ వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు మనం ఐపీఓ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ఐపీఓ స్టార్ట్ అవుతున్న డేట్ 12th March అండ్ ఐపీఓ క్లోజింగ్ డేట్ 16th March, అండ్ ఈ ఐపీఓ టెంటేటివ్ లిస్టింగ్ డేట్ 24th March. వీళ్ళు మన ముందుకి ఐపీఓ సైజ్ ఎంతటితో వస్తున్నారంటే 760 crores వస్తున్నారు, అండ్ వీళ్ళ యొక్క ప్రైస్ బ్యాండ్ 553 రూపీస్ నుంచి 555 రూపీస్ మధ్యలో ఉంది. ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ చూసుకున్నట్టయితే ₹10, అండ్ మినిమం షేర్స్ మనం ఇందులో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి అంటే 27 shares. సో అలా చూసుకున్నట్టయితే ఈ కంపెనీలో మనం చేయాల్సిన మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే 14,931 అనమాట. సో ఇదండి ఈ కంపెనీకి తగిన ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని ఆశిస్తూ, వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ మీ కమెంట్స్ని మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పెట్టండి. అండ్ ముఖ్య గమనిక, ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే నేను సెబీ రిజిస్టర్ అడ్వైజరీ కాదండి. సో నా రేషనల్ అండ్ ఒపీనియన్ని ఇక్కడ చెప్పడం అంటూ జరగట్లే. ఈ పర్టికులర్ వీడియో ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అన్ని డీటెయిల్స్ ఒక చోట సేకరించి మీకు ఒకే చోట ఒకే ప్లాట్ఫామ్లో ఇవ్వడం జరుగుతుందండి. సో అంతకు మించి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ని చేయండనో చేయొద్దనో హోల్డ్ చేయండనో అలాంటి ఒక రికమెండేషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఇక్కడ జరగడం లేదండి. సో ఐ హోప్ మేము నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.